సుందర్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతో పాటు అశోక్ చక్రవర్తి గారు జాయిన్ అయ్యారు. అశోక్ చక్రవర్తి గారు నమస్కారం. నమస్కారం సార్, ఎలా చూస్తున్నారు అంటే ఇస్రోకి సంబంధించి, ఇస్రో ఖ్యాతికి సంబంధించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు ప్రైవేట్ స్పేస్ రాకెట్స్ను కూడా పంపిస్తూ ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యం కూడా ఎక్కువ అవుతుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? చూడండి, ఇప్పుడు ప్రజలు కొంతమందికి ఉన్న అనుమానం ఏంటంటే ప్రభుత్వం మీద కానీ ఈ శాఖ మీద కానీ అనుమానం ఏంటంటే రేపు ఇదంతా మొత్తం ప్రైవేట్ పరం అయిపోతుందా, ఇప్పుడు ఏమిటి మీ ఉద్యోగాలు ఏమిటి, అవసరం ఉన్నప్పుడు అట్టి పెట్టుకుంటారా, లేనప్పుడు తీసేస్తారా, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇదేమీ లేదు. ఎందుకంటే వీళ్ళు చూడండి, మొదటి నుంచి కూడా ఈయన పనిచేసింది ఇస్రోలో పనిచేశారు. విక్రమ్ మన కడిరూట్ వాళ్ళు ఆయన 10 ఏళ్ళు జిఎస్ఎల్వి మార్క్ 3లో పనిచేసి వాతావరణాన్ని అంతా చూసి గవర్నమెంట్ వ్యవహారాలు తెలుసుకున్నారు. టెక్నాలజీ ఆయన ఐఐటిలో చదువుకున్నాడు. మంచి ఫస్ట్ టైంలోనే ర్యాంక్ సంపాదించి సీట్లకి మంచి ముందు చూపుతో ఆయన ముందుకు వచ్చారు. వచ్చి ఈయన ఏం పేరు పెట్టారో చూశారు కదా. ఇది మొదటిసారి ఆగమనం అని పేరు పెట్టారు. చూడండి, సాంస్క్రిట్ వర్డ్ మేమున్నాం అని చెప్పాలి. అంటే ఏంటంటే ఆగమనం సాంస్క్రిట్ లో వీఆర్ దేర్ అని. అంటే ఏంటంటే ఇక్కడ మేము కూడా ఉన్నాం. ఇక్కడ రేపు మన భారత్ ముందుకు ఇంకా ప్రయాణించడానికి ఇంత దేశ జనాభా ఉన్న ఈ ఇండియాకి, ఈ దేశానికి ఒకళ్ళిద్దరు ఫ్యాక్టరీలు పెడితే వస్తే సరిపోదండి. 4-5 ఫ్యాక్టరీలు ఉండాలి, ఎక్కువ ప్రొడక్షన్ చేయాలి, ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రపంచంలో మనం ఎగుమతి చేయాలి. మేము ఆల్రెడీ ఇస్రో అనేది ఎగుమతి చేసి 110 శాటిలైట్లు లాంచ్ చేసి చూపెట్టాం. ఏమో రేపు 200 శాటిలైట్లు చేస్తామేమో, ఒకేసారి వదులుతామేమో. మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే లో ఎర్త్ ఆర్బిట్ అనే ఈ విక్రమ్ అనేది మెటీరియలిస్టిక్ గా కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్ కాంపోజిట్ మెటీరియల్ తో వాడారు. తర్వాత థ్రస్టర్స్, లిక్విడ్ ఇంజిన్ ని 3D ప్రింటింగ్ తో తయారు చేస్తారు. ఆల్రెడీ 3D ప్రింటింగ్ అనేది మన నీ జాయింట్స్ కానీ అవి వాడుతున్నారు, లేటెస్ట్ వస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి అలాంటిది రాకెట్ టెక్నాలజీలో కూడా ఉపయోగం. అంటే ఏంటంటే కొంత వెల్డింగ్ స్ట్రక్చర్ ని మనం అవాయిడ్ చేస్తాం మెటాలిక్ లో. వెల్డింగ్ అనేది చేస్తే కొన్ని స్పెషలైజ్డ్ వెల్డింగ్ లో చేస్తే మనకి ప్రాపర్టీ 65%, 75% వస్తుంది. ఆ డిజైన్ లో నేను థిక్నెస్ ఎక్కువ పెట్టుకోవాలి, అప్పుడు పేలోడ్ లో తగ్గిపోతుంది. అలాంటిది 3D ప్రింటింగ్ చేయడం వల్ల ఎగ్జాక్ట్ గా సైజు డిఫెక్ట్లు అన్ని రాకుండా చేయడం వల్ల మన పేలోడ్ పెరుగుతుంది. పేలోడ్ అంటే మనం తీసుకెళ్లి ఎక్స్పెరిమెంట్లు చేసే వాటి యొక్క ఇది పెరుగుతుంది. ఎందుకంటే 1 కేజీకి ఇంత ఖరీదు అవుతూ ఉంటుంది. శాటిలైట్ మనం ఎవరికైనా లాంచ్ చేసాం అనుకోండి, మనం చార్జ్ చేస్తాం పర్ కేజీ ఇంత. అదే మీరు లాంచ్ వెహికల్ లో తక్కువ వెయిట్ బిల్ట్ చేస్తే శాటిలైట్ వెయిట్ పెరుగుతుంది. అదే సేమ్ స్ట్రక్చర్. ఓకే అండి. ఇంకొకటి, వీళ్ళకి భారతదేశం అంటే గౌరవం, మన సనాతన ధర్మం ఇండియా చెప్పడానికి మన స్పేస్ వాళ్ళకి, ఈయన కూడా మన స్పేస్ ఆయనే ఈ సిఇఓ కూడా చెప్పాలంటే మీకు గుర్తుపెట్టుకోండి, 41 ఏళ్లలో మనం ఎంత పరిణామం చెంది ఎంత అభివృద్ధి చెందామో నేను చెప్తాను. ఫస్ట్ మనం ఆర్యభట్ట అనే శాటిలైట్ లాంచ్ చేసాం. ఎక్కడ? కాస్మోస్ అనే నుంచి, రష్యా నుంచి 1975 19 ఏప్రిల్లో. ఏమండి, ఆయన ఆర్యభట్ట గురించి ఆయన భూమి ఆ కాలంలో ఆర్యభట్ట ఉన్న సమయంలో శాటిలైట్ లేవు. ఆయన మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్. ఈ రోజు ట్రిగ్నోమెట్రీ కానీ, ఒక మ్యాథమెటిక్స్ పెనిట్రేషన్, ఎర్త్ మోషన్ ఎలా ఉందని, ఎర్త్ డయామీటర్ ఎంత ఉంది, ఏమండి ఇవన్నీ కనుక్కుని మనకి ఇక్కడ కూర్చుని కనుక్కుని చెప్పిన ఆయన. సో అలాంటి పేరు మనం పేరు పెట్టాం. అప్పుడు బైట్స్ చూస్తే దాని పవర్ 40 పార్ట్స్ పవర్ తో పంపించిన శాటిలైట్ అప్పుడు ఆర్యభట్ట శాటిలైట్. అది అవ్వగానే 75 అవ్వగానే 76లో మనం న్యూక్లియర్ బాంబు ఫస్ట్ టెస్ట్ చేసాం ప్రోగ్రామ్ లో. సో 41 ఏళ్లలో మనం శాటిలైట్ తయారు చేసుకుని వేరే చోట నుంచి పంపించిన వాళ్ళం. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళే శాటిలైట్ తయారు చేస్తున్నారు, వాళ్ళే వెహికల్ కూడా తయారు చేసుకుని మన భూమి నుంచి వదిలేరు. ఆ టీం అందరికీ కూడా మనం అభినందనలు తెలపాలి. మీ ఛానల్ ద్వారా తప్పకుండా డైరూట్ వాళ్ళకి అందరికీ తెలుస్తున్నాను. ఆయన కూడా మేము ఎప్పుడో చూసాం, నాకు గుర్తులేదు. నా రిటైర్మెంట్ ముందే ఆయన ఉన్నారు, ఏదో మీటింగ్ లో కలుస్తాను, గుర్తులేదు.
ఏమండి? యా రైట్. మళ్ళీ వస్తాను అశోక్ చక్రవర్తి గారు మీ దగ్గరకు. సుందర్ గారు, రకరకాల అంశాలు ఇస్రో చుట్టూ తిరుగుతున్నాయి. మనం ఇస్రో ఖ్యాతి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇస్రోలో ఉన్న శాస్త్రవేత్తలు చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారు.